ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. 9 o'clock అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మ్మ్. ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో నేను మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తానన్నమాట. అంటే ఏంటంటే ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆ క్వశ్చన్కి నాకు కామెంట్ చేయండి. మీ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ గురించి మీ ఒపీనియన్ నాతో షేర్ చేయండి. కామెంట్ చేయండి. డెఫినెట్గా నా ఒపీనియన్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే, సొసైటీలో యూట్యూబ్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. వాటిలో కొన్ని అపోహలు ఏంటి, వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ ఒపీనియన్ మాత్రము నాకు తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలకి ఏ విధంగా యూజ్ అవుతుంది, పిల్లలకు నష్టం ఏంటి యూట్యూబ్ వల్ల, పేరెంట్స్కి నష్టం ఏంటి, పేరెంట్స్కి లాభం ఏంటి, అలాంటి విషయాలు నాతో షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారనుకుంటాను ఫ్రెండ్స్. కొంతమంది కామెంట్ చేశారు, మా ఇంట్లో ఉన్న మోర్ పంక్ చూపిమని చెప్పేసి. హిందీ వాళ్ళు అనుకుంటాను. आपका पीछे मोर पंख है ना, उसको दिखाओ करके అనేసి అన్నారు. దానికోసం ఫ్రెండ్, ఏ मोर पंख दिख रहा है फ्रेंड? ये मेरा मोर पंख बहुत ज़्यादा है मेरे घर में, मुझे बहुत अच्छा लगता है, इसीलिए मैंने रखा. ओके, హ్యాపీ ఫ్రెండ్స్. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ నచ్చుతాయో కావాలో కామెంట్ చేయండి. నేను ఆ టైప్ వీడియోసే చేసి మీతో షేర్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేయండి. బాయ్ బాయ్. ఈరోజు బ్లాగ్లో మనము టమాటో పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పికిల్ 1 month వరకు నిల్వ ఉంటుందండి. నేను టమాటోస్ 750 grams తీసుకొని వాష్ చేసుకొని వైప్ చేసుకున్నాను తడి ఉండకుండా. అలాగే 50 grams నేను చింతపండు తీసుకున్నానండి. దాన్ని కూడా వాష్ చేసేసాను, వాటర్ లేకుండా పిండేసాను అనమాట. అలా పెట్టేసుకున్న పక్కన నేను టమాటోస్ని 750 grams టమాటోస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కడాయి స్టవ్ పైన పెట్టానండి. ఇందులో నేను 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెమే ఆయిల్ యాడ్ చేసి నేను టమాటోస్ని బాయిల్ చేసుకుంటాను ఆయిల్లో. తర్వాత మిగతా ఆయిల్ నేను పోపు పెట్టేటప్పుడు యాడ్ చేస్తానండి. ఈ పికిల్కు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి ఉంచాను కదా ఆ టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 2-3 minutes బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసామంటే కొంచెం వాటర్ బయటకు వస్తుంది. తర్వాత ఇందులో వాష్ చేసి ఉంచిన చింతపండుని యాడ్ చేసుకున్నాను. ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు. తర్వాత మిగతాది మనము కారం యాడ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసేసి మరలా ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న టమాటోస్ చల్లారిపోయాయండి. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను హాఫ్ పేస్ట్ చేసి ఉంచాను చూడండి. ఇప్పుడు మిగతా దాంట్లో నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు నేను పొట్టు తీయలేదండి, ఇలాగే యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. ఈ విధంగా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఫ్లేవరబుల్గా ఉంటుంది. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇదే కడాయిలో తీసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇందులో నేను మిగిలిన మసాలా అంతా యాడ్ చేసుకుంటాను. టమాటోస్ని పేస్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి పౌడర్ చేసి ఉంచానండి. ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆయిల్ వేసి ఫ్రై చేయకూడదండి. నేను డ్రైగానే ఫ్రై చేసి మిక్సీ చేశాను, పేస్ట్ పౌడర్లాగా చేసుకున్నాను. ఆ పౌడర్ యాడ్ చేశాను. దీనికి ఈ పికిల్కు మెయిన్ టేస్ట్ ఈ పౌడరేనండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ముందు నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా, తర్వాత నేను కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు. తర్వాత టేస్ట్ చూసి ఇంకొంచెం యాడ్ చేస్తాను. మెయిన్ పికిల్ స్టోర్ ఉండాలంటే సాల్ట్, తగినంత సాల్ట్, ఆయిల్ ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి పికిల్. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 tablespoons ఆవాలు,
1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు డ్రై ఫ్రై చేసుకొని డ్రైగా తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి. నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను చూడండి టేస్ట్ చూసి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. కొన్నిసార్లు యాడ్ చేస్తాను, కొన్నిసార్లు యాడ్ చేయను అనమాట. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పికిల్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నిటికీ సూపర్ కాంబినేషన్ అనమాట. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, రైస్, ఎనీ ఐటమ్ అనమాట. చాలా బాగుంటుంది. కరివేపాకును కూడా యాడ్ చేసేసి నేను పప్పు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా మిక్స్ చేసి ఉంచాను కదా టమాటో పేస్ట్, మసాలా అంతా యాడ్ చేశాను కదా, దాంట్లో యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ పికిల్కి పోపు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకుంటానండి ఒక 2-3 మినిట్స్. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం వేసిన ఆయిల్ అంతా ఆ పచ్చడికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. టమాటో పికిల్ రెడీ అయిపోయింది చూడండి. ఎంత బాగా మంచి కలర్ ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, ఈ పికిల్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. టమాటో పికిల్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికి ఫేవరెట్ అనమాట. అందరు చాలా ఇష్టంగా తింటారు. నేను 10 డేస్ కోసం ప్రిపేర్ చేస్తుంది, 5 డేస్ కూడా ఉండదన్నమాట. అంత బాగా నచ్చుతుంది పిల్లలకి కానీ మా వారికి కానీ. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.